నీళ్లు, నియామకాలు, నిధుల గురించి జరిగిన పోరాటం. Partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మీకెంత కండకావరం. బేషరతుగా తెలంగాణ యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వేలాది మంది విద్యార్థులు, యువత తమ ప్రాణాలు అర్పించి సాధించిన ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం అంటే ఆ అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చినట్టే, వారి త్యాగాలను అవమానించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అదొక చరిత్ర, అదొక భావోద్వేగం. ఈ చరిత్రను ఎవరు అవమానించినా వారిని తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గుచేటు. తెలంగాణ సమాజం క్షమించదు మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్ర గౌరవానికంటే మీ బీజేపీ పార్టీ రాజకీయం మీకు ముఖ్యమా? రానున్న రోజుల్లో మీ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పొంద పెడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై భీమ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా తెలంగాణ ప్రజలారా, పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్ర చరిత్రను తక్కువ చేసి మాట్లాడిన ఆ వ్యాఖ్యలపై తెలంగాణ యావత్తు, తెలంగాణ సమాజం యావత్తు మరి స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని మరి పార్టిషన్ ఆఫ్ ఇండియాతో పోల్చడం అంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పాకిస్తాన్తో పోల్చడం అంటే, అది తెలంగాణ రాష్ట్ర యావత్తు సమాజాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రము కొరకు తమ ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను అవమానించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ పోరాటము ఏదో విభజన కోసం జరగలేదు. నీళ్లు, నియామకాలు, నిధుల గురించి జరిగిన పోరాటం, మా హక్కుల గురించి జరిగిన పోరాటం. వేలాది మంది విద్యార్థులు, యువత మా ప్రాణాలు అర్పించి సాధించిన ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం అంటే ఆ అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చినట్టే, వారి త్యాగాలను అవమానించినట్టుగా భావిస్తా ఉన్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గుచేటు, చాలా బాధాకరం. మీరు మౌనంగా ఉండడం అంటే మరి మీ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అంగీకరించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర గౌరవానికంటే మీ బీజేపీ పార్టీ రాజకీయం మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టినట్టుగా మేము చూస్తా ఉన్నాం. తెలంగాణ సమాజము క్షమించదు మిమ్మల్ని. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరి తలవంచలేదు, ఇక ముందు కూడా తలవంచరు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడితే, తమ గౌరవాన్ని తక్కువ చేసి చూస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మౌనంగా ఉండరు అని హెచ్చరిస్తా ఉన్నాం. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, వెంటనే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎంత కండకావరం. బేషరతుగా తెలంగాణ యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కొరకు మరి బలిదానం అర్పించిన ఆ అమరవీరులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మా డిమాండ్ కాదు, ఈ తెలంగాణ ప్రజల హక్కు. లేకపోతే ప్రజాస్వామ్య మార్గంలోనే మా ఓటు అనే ఆయుధంతో, మా శక్తితో
గట్టిగా మీకు సమాధానం చెప్తాం. రానున్న రోజుల్లో ఈ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంత పెడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం ఎలా అన్నది చూపిస్తారు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అది ఒక స్వాభిమాన పోరాటం, అదొక చరిత్ర, అదొక భావోద్వేగం. ఈ చరిత్రను ఎవరు అవమానించినా వారిని తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. వారికి రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ.